ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగినట్టు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. జూలై 15, 16 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన మెయిన్స్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, పెన్ను అనుమతించకపోయినా కొన్ని సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్లైన్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని బొకాయిస్తున్నారంటున్నారు పేరెంట్స్. కొన్ని సెంటర్లలో అభ్యర్థులు జోరుగా కాపీయింగ్కు పాల్పడ్డారని ఏపీపీఎస్సీ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చీరాల, ఒంగోలు ప్రాంతాల్లోని సెంటర్లలో కాపీయింగ్ జరిగిందని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేశారు. కొన్ని కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాలు, సెల్ ఫోన్లు అనుమతించారని, తద్వారా ప్రశ్నాపత్రాలు బయటకు పంపి కొందరు అభ్యర్థులు ఆన్సర్లు తెప్పించుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదుల్లో వివరించారు. పరీక్ష అయిన మరుసటి రోజు ఏపీపీఎస్సీ కీ విడుదల చేయగా జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ 230 నుంచి 260 మార్కులు వస్తే ఒక్క చీరాల సెంటర్లోనే 320 నుంచి 336 వరకు మార్కులొచ్చాయని తెలిపారు. ఇది కాపీయింగ్ వల్లే సాధ్యమైందనేది ఫిర్యాదు చేసిన అభ్యర్థుల వాదన. తమ ఫిర్యాదులకు ఏపీపీఎస్సీ స్పందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సెంటర్లలో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తే నిజాలు తెలుస్తాయంటున్నారు కొందరు అభ్యర్థులు. ఈ విషయంపై హెల్ప్ లైన్కు రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సమాధానంగా ఏపీపీఎస్సీ అధికారులు ఫిర్యాదుతో పాటు సదరు సెంటర్లకు సంబంధించిన సీసీ ఫుటేజీలను మీరే తెచ్చి ఇవ్వాలంటూ చెప్పడం విడ్డూరం అంటున్నారు. అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లు నిర్వహించిన కళాశాలలు సీసీ ఫుటేజ్లు ఎలా ఇస్తాయని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలు జరిగాయని ఏపీపీఎస్సీకి వివరాలు అందించినా స్పందించడం లేదని వారు వాపోతున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగులకు పకడ్బందీగా పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా ఇలా అక్రమాలకు పాల్పడడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరపాల్సిన ఏపీపీఎస్సీ నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకోవడంపై విమర్శల పాలవుతోంది.